హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు 7 AM డ్రీమ్స్. ఈరోజు మనం వీడియోలో కోడింగు డీకోడింగ్ సంబంధించి ఇది వచ్చేసరికి రీజనింగ్లో అన్ని ఎగ్జామ్స్కి ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్బి బ్యాంకు అన్నిట్లో వచ్చేసి రీజనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసరికి ఈజియెస్ట్ టాపిక్ అనమాట. సో ఈ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ట్రిక్స్ షార్ట్ కట్స్ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ బిట్లోనికి వెళ్తే క్యాట్ను ఎలా రాశారంటే డిబియుగా కోడ్ చేశారు. ఇప్పుడు మనం డాగ్ని కోడ్ చేయాలి. ఎలా చేయాలి? సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ రీజనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏ లెటర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి. ఫస్ట్ వీటికి మీరు నెంబర్స్ ఇవ్వాలి. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 ఇలాగా. అలాగే జెడ్కి 26 ఇవ్వాలి. ఈ నెంబర్స్ అన్నీ మీకు నోటెడ్ అయిపోవాలి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే జెడ్ నుంచి జెడ్కి 1 ఇవ్వాలి. ఇక్కడ ఏకి 1 ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసరికి జెడ్కి 1 ఇవ్వాలి. అలాగే వైకి 2 ఇలా రివర్స్లో ఇవ్వాలి మళ్ళీ మీరు నెంబర్స్. ఇలాగా ఏ నుంచి జెడ్ వరకు 26 నెంబర్స్ వేసి ఇవి మీరు బట్టి కొట్టి వదిలేసేయండి. తర్వాత జెడ్ నుంచి మళ్ళీ రివర్స్లో 26 నెంబర్స్ వేసుకొని మీకు ఈ నెంబర్స్కి జేకి ఎంత అంటే 10 చెప్పాలి. రివర్స్లో జేకి ఎంత అంటే 18 అని చెప్పాలి. ఇలాగా రీజనింగ్ చేసేటప్పుడు ఈ నెంబర్స్కి వచ్చేసరికి ఈ ఆల్ఫాబెటల్ లెటర్స్ అన్నిటికీ నెంబర్స్ వేసుకోవటం అవి రావటం చాలా చాలా ముఖ్యం. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కట్స్ చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే +1 +2 అంటే లెటర్స్ మూవ్ ఫార్వర్డ్. ముందుకి లెటర్స్ ఫార్వర్డ్ అంటే వెనక్కి కూడా ఒకటి కలిపితే వచ్చేస్తుంది అనమాట. -1 -2 అంటే ఈ ట్రిక్ ఏంటంటే లెటర్స్కి మూవ్ బ్యాక్వర్డ్ అనమాట. సో అలాగా. తర్వాత రివర్స్లో ఇస్తారు. ఏకి జెడ్ అని ఇస్తారు, బికి వై అని ఇస్తారు, సికి ఎక్స్ అని ఇస్తారు, డికి డబ్ల్యూ అని ఇస్తారు. సో అలాగా. తర్వాత ఇంకొక మోడల్ ఏంటంటే లెటర్స్కి వచ్చేసరికి నెంబర్స్ ఇస్తారు. ఏకి 1, బికి 2, సికి 3 అలాగే జెడ్కి 26 అలా నెంబర్స్. తర్వాత మిక్స్డ్ మోడల్ కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే లెటర్ స్కిప్పింగ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్. సో ఈ రీజనింగ్ కోడింగ్ డీకోడింగ్లో వచ్చేసరికి లెటర్ మూవ్ ఫార్వర్డ్ ఒక టైప్ ఇవ్వచ్చు, లెటర్ మూవ్ బ్యాక్వర్డ్ ఇవ్వచ్చు. సో ఏకి జెడ్ అని, బికి వై అని ఇవ్వచ్చు. తర్వాత ఏకి 1 అని, జెడ్కి 26 అలా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బెటర్ స్కిప్పింగ్ అండ్ ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు. లెటర్ స్కిప్పింగ్ అండ్ ఆల్టర్నేటివ్. సో ఇక్కడ క్యాట్ ఎలా మార్చారు? డిబియుగా మార్చారు. ఫస్ట్ లెటర్ చూద్దాము. సి తర్వాత ఏమొస్తుంది? డి వస్తుంది. ఏ తర్వాత ఏమొస్తుంది? బి వస్తుంది. టీ తర్వాత ఏమొస్తుంది? యు వస్తుంది. అంటే నెక్స్ట్ లెటర్స్ని యాడ్ చేశారనమాట. సో ఇక్కడ మనకి డిఓజి ఇచ్చారు. నెక్స్ట్ లెటర్స్ రాయాలి. డి తర్వాత ఏమొస్తుంది? ఈ వచ్చింది. తర్వాత ఓ తర్వాత ఏమొచ్చింది? పి వచ్చింది. తర్వాత జి తర్వాత ఏమొచ్చింది? హెచ్ వచ్చింది. సింపుల్ అనమాట. నెక్స్ట్ లెటర్స్నే ఇచ్చారనమాట ఈజీగా. ఇది ఒక మెథడ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఈపిహెచ్ ఎక్కడుంది? సిలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి, ఈపిహెచ్. పెట్టి చూద్దాము. రెయిన్ RAIN రెయిన్ కోడ్ వచ్చేసరికి UDLQ. తర్వాత సన్ వచ్చేసరికి ఎలా మారుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కుందాం RAIN. సో దీనికి UDLQ ఇదే కదా ఇచ్చింది రెయిన్. దీనికి వచ్చేసరికి కోడ్ ఏమి ఇచ్చారు? LDLQ ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ
ఈ ఆర్కి యూకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఆర్ తర్వాత ఏంటి? ఎస్ టీ ఉంది. తర్వాత ఏకి డికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? బిసి ఉంది. తర్వాత ఐకి ఎల్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఐ జే కే ఉంది. తర్వాత ఎన్కి క్యూకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఓపి. అంటే ఒక్కొక్క లెటర్ ఇప్పుడు ఆర్కి మధ్యలో 2 లెటర్స్ గ్యాప్ ఉంది, ఏకి మధ్యలో 2 లెటర్స్ తర్వాత లెటర్ ఇచ్చారు, ఐకి 2 లెటర్స్ తర్వాత మళ్ళీ ఎల్ ఇచ్చారు, తర్వాత ఎన్కి వచ్చేసరికి 2 లెటర్స్ తర్వాత క్యూ ఇచ్చారు. సో 2 లెటర్స్ తర్వాత మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు సన్ ఉంది కదా, ఎస్యుఎన్ సన్. సన్కి 2 లెటర్స్ తర్వాత ఏమొచ్చింది? ఎస్ తర్వాత ఏంటి? ఎస్ టీ యువి. ఓకేనా? 2 లెటర్స్ మధ్యలో ఉంది. తర్వాత యూకి యూ తర్వాత వి డబ్ల్యూ ఎక్స్. తర్వాత ఎన్ తర్వాత మళ్ళీ 2 లెటర్స్ ఎన్ ఓ పి క్యూ. ఇది మన ఆన్సర్ 2 లెటర్స్ తర్వాత. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఏముంది? విఎక్స్క్యూ. ఇలాగా కోడింగ్ డీకోడింగ్ వచ్చేసరికి మొత్తం కోడ్ చేసుకోవడమే. డీకోడింగ్ దేనికి ఏది సరిపోతుంది అని చూసుకొని చేయటమే. చాలా సింపుల్. కొంచెం ఆలోచిస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కనుక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఫైర్ వచ్చేసరికి జిఆర్ఎస్ఎఫ్గా ఇచ్చారండి. సో కోల్ వచ్చేసరికి ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. సో ఫైర్ వచ్చేసరికి ఎఫ్ జీ అండి. సో ఎఫ్ తర్వాత ఏమొచ్చింది? జీ వచ్చింది. తర్వాత ఐకి వచ్చేసరికి ఆర్ ఇచ్చారు. ఇక్కడ లెటర్స్ ఏమీ లేవు, ఎఫ్ తర్వాత జీ ఇచ్చారు, కానీ ఇక్కడ ఐ ఆర్ ఇచ్చారు. మధ్యలో చాలా లెటర్స్ ఉన్నాయి కదా. ఐ జే ఉంది, కే ఉంది, ఎల్ ఉంది, ఎమ్, ఎన్, ఓ, పి, క్యూ వరకు ఉందండి. ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7 8 9వ లెటర్ అనమాట. ఇప్పుడు మనం కోల్ తీసుకుందాం. కోల్ వచ్చేసరికి సి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? ఇక్కడ ఎఫ్ తర్వాత జీ వచ్చింది కాబట్టి సి తర్వాత డి వచ్చింది. ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఓ ఉంది. ఓ తర్వాత మళ్ళీ 9 లెటర్స్ తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. 9 లెటర్స్ ఏంటి? ఓ తర్వాత పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్. 9 లెటర్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9. సో ఎక్స్ తర్వాత సి తర్వాత ఏమొచ్చింది? డి వచ్చింది. ఓ తర్వాత ఏమొచ్చింది? ఎక్స్ వచ్చింది. అంటే ఫస్ట్ డిఎక్స్ వచ్చింది మనకి. ఇక్కడ ఆప్షన్స్లో ఇంకా తర్వాత డితో ఎక్స్తో స్టార్ట్ అయ్యాయి ఏమన్నా ఉన్నాయో? ఏమీ లేవు కాబట్టి ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి తర్వాత ఏకి ఏమొస్తుంది, ఎల్కి ఏమొస్తుంది మనం కనుక్కోని అవసరం లేదు. ఇన్ కేస్ ఆప్షన్స్లో వచ్చేసరికి ఇక్కడ మనకి డిఎక్స్ ఇచ్చి తర్వాత అన్ని డిఎక్స్ ఇస్తే మళ్ళీ మనం మొత్తం సాల్వ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మొత్తం సాల్వ్ చేయని అవసరం లేదు. ఇలా ఈజీగా నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ చేయండి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు. సో ఇలాంటి వీడియోస్ మీకు వస్తాయన్నమాట. మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాము. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 బిట్ చూద్దాము. ఎఫ్ఎల్ఓడబ్ల్యూ వచ్చేసరికి జిపిఎక్స్గా మారింది. తర్వాత జిఎల్ఓడబ్ల్యూ గ్లో వచ్చేసరికి ఎలా మారుతుంది అని అడుగుతున్నారు. ఎఫ్ తర్వాత ఇక్కడ జీ ఉంది, ఎఫ్ జీ ఉంది. సో ఎఫ్ తర్వాత జీనే, తర్వాత ఎల్ ఉంది, ఎల్ తర్వాత ఎం ఉంది. సో ఆర్డర్లోనే ఇచ్చారు, నెక్స్ట్ లెటర్ ఇచ్చారు. ఓకి పి ఇచ్చారు, తర్వాత డబ్ల్యూకి ఎక్స్. సో జిఎల్ఓడబ్ల్యూ వచ్చేసరికి నెక్స్ట్ లెటర్స్ అన్నమాట. జీ తర్వాత ఏమొచ్చింది? జీ తర్వాత హెచ్ వచ్చింది, ఎల్ తర్వాత ఎం వచ్చింది, ఓ తర్వాత ఏమొచ్చింది? పి వచ్చింది, డబ్ల్యూ తర్వాత ఎక్స్ వచ్చింది. ఇది ఆన్సర్. హెచ్ఎంపిఎక్స్ ఎక్కడుంది? హెచ్ఎంపిఎక్స్ ఆప్షన్ నెంబర్ బి అన్నమాట. సో ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దాము. సో ఏకి జెడ్ ఇచ్చారు,
బికి వై ఇచ్చారు, సికి జెడ్ ఇచ్చారు, డాగ్కి వచ్చేసరికి ఏంటి అంటున్నారు. ఇక్కడ ఏకి జెడ్ ఇచ్చారంటే రివర్స్లో ఇచ్చారు. ఏ లాస్ట్ వచ్చేసరికి జెడ్, బికి వచ్చేసరికి వై ఇచ్చారు, సికి ఎక్స్ ఇచ్చారు. ఇక్కడ డాగ్కి ఏంది అని అడుగుతున్నారు. చాలా సింపుల్. డి తర్వాత డికి ఆపోజిట్లో ఏమొచ్చింది, సో డికి వచ్చేసరికి డబ్ల్యూ వచ్చింది, అంతే కదా. తర్వాత ఓకి ఏమొచ్చింది, జీకి ఏమొస్తుంది మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి డిఓజీ. సో ఇక్కడ డీకి వచ్చేసరికి నెంబర్ 4 కదా, ఇక్కడ నెంబర్ 4 ఏముంది, డబ్ల్యూ ఉంది. సో నెక్స్ట్ డబ్ల్యూ, ఇక్కడ ఓ ఉంది కదా, ఓకి నెంబర్ ఎంత ఉంది, 15 ఉంది. సో మనకి ఇప్పుడు మళ్ళీ 15 నెంబర్ కావాలి. 15 నెంబర్ మళ్ళీ ఎక్కడ వస్తుంది, ఎల్ దగ్గర వచ్చింది, రివర్స్లో అండి, నెంబర్స్ రివర్స్లో ఇచ్చారు. తర్వాత జీ కావాలి. ఇక్కడ జీకి వచ్చేసరికి 7, ఇక్కడ 7 ఇచ్చారు, మనకు మళ్ళీ ఇక్కడ 7 కావాలి. 7 ఏంటి, టీ అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి WLT అనమాట. చూడండి WLT ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. సో WLT వచ్చేసరికి ఆన్సర్. ఇలాంటి ఈజియెస్ట్ బిట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో నేను 5 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. సో ఇంకా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.